శాసన మండలిలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనలతో హోరెత్తించారు. లగచెర్ల రైతులకు బేడీలు వేయడంపై చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. లగచెర్ల రైతులకు బేడీలు వేయడం సిగ్గుచేటని నినాదాలతో మార్మోగించారు. ప్రజాపాలన పేరుతో రైతులకు బేడీలు వేస్తారంటూ నిలదీశారు. వెల్లో కూర్చొని నిరసన తెలిపారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. శాసన మండలిలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనలతో హోరెత్తించారు. లగచెర్ల రైతులకు బేడీలు వేయడంపై చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. లగచెర్ల రైతులకు బేడీలు వేయడం సిగ్గుచేటని నినాదాలతో మార్మోగించారు. ప్రజాపాలన పేరుతో రైతులకు బేడీలు వేస్తారా అంటూ నిలదీశారు. వెల్లో కూర్చొని నిరసన తెలిపారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ఈ మేరకు ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ ప్రవేశ ద్వారం ముందు కూర్చొని నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు లగచెర్ల రైతులకు బేడీలు వేయడానికి సంబంధించి నిరసన చేపట్టారు కదా, డీటెయిల్స్ ఏంటి? మమత, ఈరోజు శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు లగచెర్ల రైతులకు బేడీలు వేయడంపై కూడా చర్చించాలంటే కూడా వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే ఈ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెల్లో కూర్చొని స్పీకర్ పోడియం ముందు కూడా ప్లకార్డులు ప్రదర్శించి ఆ ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక లగచెర్ల రైతులు సీఎం రేవంత్ రెడ్డి ఆ సొంత నియోజకవర్గము ఇటు ఫార్మా కంపెనీ పేరుతో వారిని ఎన్నో రకాలుగా కొన్ని నెలలుగా ఇబ్బంది పెడుతున్నారు. వారిని అర్ధరాత్రి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వారి మీద దాడి చేసి అరెస్ట్ చేసి నెల రోజులు తరబడి కూడా ఇప్పటి వరకు రైతులను అటు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా అటు జైల్లో కూడా ఉంచిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే కొంతమందికి ఆరోగ్యం కూడా కొంచెం ఆరోగ్య పరిస్థితులు కూడా తలెత్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక రైతుకు సంబంధించి గుండె నొప్పి రావడంతో అతనికి రైతును బేడీలు వేసుకొని హాస్పిటల్ తీసుకెళ్లడం అయితే పెద్ద ఎత్తున కూడా చర్చనీయమైంది. దీనిపై బీఆర్ఎస్ అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వము ఆ రైతులకు బిడిలు వేయడం ఏంటని కూడా తీవ్రంగా ప్రశ్నించింది పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే విషయంపై మండలిలో కూడా చర్చించాలి. ఎట్టి బస్సులో లగచెర్ల రైతులకు వారిని విడుదల చేయాలి. జైల్లో ఉన్న రైతులకు విడుదల చేసి వారికి వెంటనే క్షమాపణలు చెప్పాలని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా ఈ వెల్లో కూర్చొని పట్టుబడ్డారు. స్పీకర్ చైర్మన్ వెల్లో ముందర కూడా పోడియం ముందర వారు లగచెర్ల రైతులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తావించాలి, వారి గురించి చర్చించాలని కూడా పట్టుబడిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే స్పీకర్ మాత్రం చైర్మన్ మాత్రము దీన్ని వాయిదా ఇచ్చిన తీర్మానాన్ని మాత్రము తిరస్కరించారు. దీంతో ఎమ్మెల్సీలు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ నిరసనల మధ్య ఈ శాసన మండలి రేపటికి వాయిదా వేశారు. అయితే శాసన మండలి నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీలు చైర్మన్ ప్రవేశ ద్వారం వద్ద కూర్చొని కొద్దిసేపు నిరసన కూడా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా స్లోగన్స్ ఇస్తూ అటు ఇదేం రాజ్యం, ఇదేం రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ కూడా తమ స్లోగన్స్ ఇస్తూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొద్ది రోజులుగా అటు లగచెర్లలో రైతులైతే పోరాటం చేస్తున్నారు. రైతులను వారికి సంబంధించిన డిమాండ్లను ఎలాంటి పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కూడా అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పడము. వెంటనే రైతుల పోరాటంతో అటు బీఆర్ఎస్ పోరాటంతో మళ్ళీ ఫార్మా కంపెనీని ఉపసంహరించుకుంటున్నామంటూ మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం పట్ల కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఆ జైల్లో ఉన్న లగచెర్ల రైతులను విడుదల చేయాలి, బేషరతుగా వారికి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో శాసన మండలి జరిగినన్ని రోజులు కూడా వారికి న్యాయం జరిగేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి పక్షాన కూడా శాసన మండలిలో నిరసనలు తెలుపుతామంటూ కూడా బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత అటు మండలి మధుచారి కావచ్చు ఇతర ఎమ్మెల్సీ కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.